తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల రిలీజ్ అయింది. నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే నిన్న కలెక్షన్స్ కొద్దిగా తగ్గాయి. 5 కోట్లే వచ్చే వర్కింగ్ డే కాబట్టి, బట్ అయినా పర్లేదు. 5 రోజులుగా చూసుకుంటే 121 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. మంచి కలెక్షన్స్ అని చెప్పాలి సినిమాకు వచ్చిన టాక్ను బట్టి చూస్తే. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. 67 కోట్లు వచ్చాయి 5 రోజుల్లో తమిళనాడులో. మెయిన్గా రావాల్సింది అక్కడే. మన తెలుగు రాష్ట్రాల్లో లేవు తండేళ్ళ వల్ల, కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో. కర్ణాటకలో బాగా వచ్చాయి, 9 కోట్లు వచ్చింది కర్ణాటకలో. ఎక్సలెంట్ కలెక్షన్స్ కర్ణాటకలో. కేరళలో కూడా బాగా వచ్చాయి, 3 కోట్లు వచ్చింది 5 రోజుల్లో. హిందీలో అస్సలు లేవు కలెక్షన్స్, కేవలం 1 కోటి మాత్రమే. ఇంకా అంతే, అంతకుమించి రావు హిందీలో. ఇక ఓవర్సీస్లో ఎక్సలెంట్ వచ్చే తమిళ మార్కెట్ నుంచి 39 కోట్లు. టోటల్గా 5 రోజుల్లో విడా ముయార్చి తెలుగులో పట్టుదల 5 రోజుల్లో 121 కోట్లు గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 59 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏమో 185 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 91 కోట్లకు అమ్మారు. 91 కోట్లలో 59 కోట్లు వెనక్కి వచ్చాయి 5 రోజుల్లో. అంటే 60% రికవరీ అయిపోయింది. ఇంకా 40% అంటే మరో 32 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. డిస్ట్రిబ్యూటర్ షేర్ 32 కోట్లు షేర్ రావాలి అంటే 60 నుంచి 65 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి, 5 కోట్ల లోపలే వస్తాయి. ఈరోజు కూడా మంగళ, బుధ, గురు మొదటి వారంలో అలా తగ్గిన మళ్ళీ వీకెండ్కి పుంజుకోవచ్చు. ఎస్పెషల్లీ తమిళనాడులో అండ్ కర్ణాటకలో, ఓవర్సీస్లో, కేరళలో. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరో 60 కోట్లు రావడానికి. బట్ చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు. మోస్ట్లీ హిట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. తెలుగులో అయితే 3 కోట్లకు కొన్నారు, 1 కోటి షేర్ వచ్చింది 2 కోట్ల గ్రాస్కి గాను. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి, అది పోయినట్టే. తెలుగులో అయితే ఫ్లాపే సినిమా. మేజర్గా హిట్ అవ్వాల్సింది తమిళ్లో. సో తెలుగు, హిందీలో సినిమా పోయింది కమర్షియల్గా. బట్ మేజర్గా రావాల్సింది, హిట్ అవ్వాల్సింది తమిళనాడులో అండ్ తమిళ మార్కెట్ ఓవర్సీస్లో. కాబట్టి అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చూడాలి. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది సినిమా. ఒకసారి చూసేయచ్చు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. బట్ తెలుగు ఓకే, తమిళ్లో హిట్ అవ్వాలి, చూద్దాం. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 121 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 59 కోట్లు. సినిమా బడ్జెట్ 185 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 91 కోట్లకు అమ్మారు. అందులో 59 కోట్లు వెనక్కి వచ్చాయి, అంటే 60% రికవరీ అయిపోయింది. ఇంకొక 32 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 32 కోట్లు షేర్ రావాలి అంటే మరో 64 కోట్లు రావాలి గ్రాసు. చూడాలి ఏమవుతుందో. ఓకే, బాయ్.